ఇదొక ఒక టాక్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మదర్ కూడా మిమ్మల్ని సరిగా ఏంటి కొన్ని క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అవి వద్దు, అవి చేస్తే నీ ప్రిఫరెన్స్ తగ్గిపోద్ది అని మంచి క్యారెక్టర్ కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం మదర్ కూడా తన డౌన్ఫాల్కి కారణం అనేది ఒకటి అన్నారా? జస్ట్ ఆ టాక్ నేను విన్నాను కాబట్టి అడుగుతున్నాను. She's a great support to me. She's a great support. She's too much of a strength మమ్మీ నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే అఫ్కోర్స్ ఆడ మంచి కోరే చేసి ఉంటారు. నేను అనేది మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చిన్న క్యారెక్టర్స్ చేయొద్దు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయొద్దు అని, అలా ఒక మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా కేవలం మదర్ వల్ల రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని. నో మమ్మీ ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ని, ఒక చిన్న సినిమా కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద సినిమా కానివ్వండి, ప్రతి సినిమా అదే చెప్తున్నాను కదా, ఒక క్లాసికల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్. మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చేసే ప్రతి రోల్ అట్మోస్ట్ కన్విక్షన్ తోటి, కాన్ఫిడెన్స్ తోటి జస్టిస్ చేయి, టైంకి వెళ్ళు, దీస్ ఆర్ ద థింగ్స్ మమ్మీ చెప్తారు. అండ్ షూటింగ్లో ఐ కమ్ ఫ్రమ్ అ హ్యాపీ కంఫర్టబుల్ ఫ్యామిలీ. సో నాకు సినిమా షూటింగ్ రాగానే ఇవి అవి అలాంటి సిల్లీ థాట్ ప్రాసెస్ కాదు మాకు. సో వీఆర్ హ్యాపీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. మనం ఇండస్ట్రీలో కనుక్కుంటే ఐ థింక్ ఒక డైరెక్టర్, ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ అలా. మమ్మీ నాకు వచ్చిన ప్రతి రోల్ నీకు నచ్చింది నువ్వు చేయి అనింది. ఇప్పుడు నువ్వు వస్తే వద్దంటానా, అంత పెద్ద వ్యక్తి అడిగినప్పుడు నో చెప్పడానికి కూడా యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్, యూనో. ఇది నేను బాంబేలో చాలామంది చెప్పారు నాకు. బాంబేలో కొన్ని ఫిల్మ్స్ వస్తే నేను చేయలేదు ఇప్పుడు ఈ సినిమా తర్వాత. సో అక్కడ నాకు చెప్పారు, 2-3 ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, ఇట్ టేక్స్ అ లాట్ టు సే నో ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో టు సే నో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో మదర్ ఈజ్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ. షీ ఈజ్ మై స్ట్రెంగ్త్. లేకపోతే ఈ ఇండస్ట్రీలో వచ్చి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఇమోషనల్గా ఎవరు పడలేదండి, ఏ ఆర్టిస్ట్ కింద పడలేదు ఇండస్ట్రీలో ఉన్న. నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీ, ప్రతి యాక్టర్, ప్రతి ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ అని అంట, ఎందుకంటే ఐఎమ్ నాట్ టాకింగ్ బేస్డ్ ఆన్ జెండర్, ఫీమేల్ మేల్, ఎవ్రీ యాక్టర్ అనేవాళ్ళు ఒకటి నేను ఏం అర్థం చేసుకున్నాను, వాళ్ళు ఎప్పుడు సాటిస్ఫైడ్ ఉండరు. ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు దే విల్ నాట్ బి కంటెంట్. యూ నీడ్ టు హ్యావ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇమోషనల్లీ. ఇంతమంది ఇన్ని చెప్తున్నా నో యువర్ రైట్, గో అహెడ్ అనడానికి నా సపోర్ట్ ఎవరు అంటే మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ క్రిపిల్డ్. చాలామంది చాలా పనికిరాని అడ్వైజులు ఇవ్వడంలో మన ఇండస్ట్రీ అంత ప్లేస్ లేదు. పనికి రాని వేస్ట్ ఉచిత సలహాలు ఇస్తారు చూడండి, దాని వలన అమ్మాయిల జీవితాలు పెంట అవ్వచ్చు. కానీ ఆ స్కోప్ నాకు రాకపోవడానికి కారణం మై ఫ్యామిలీ. ఇట్స్ ఆల్ రబిష్ అండి, దిస్ ఇస్ ఆల్ రబిష్ సేయింగ్ దట్ ఈ రోల్ చేసావు అందుకే ఇలా జరిగింది. నో, ద రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. అర్చనాని తీసుకోవాలి అంటే ఎంతండి, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద బ్యానర్స్కి, డైరెక్టర్స్కి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇఫ్ దే హ్యావ్ టు టేక్ అర్చనా అండ్ పుట్ హర్ ఇన్ వన్ రోల్, దే విల్ డూ ఇట్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. దే షుడ్ బి కన్విన్స్డ్. ఆ కన్విన్స్ అవ్వడానికి నేను యాక్టర్గా నా సైడ్ నుంచి నేను ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలో అది నేను, ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అంటారు చూడండి. నా ప్రయత్నం, నేను ఏంది ప్రయత్నం చేయగల అది నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అలానే నేనేం వదలను. నాకు సపోర్ట్ ఇవ్వలేదు, ఐ డోంట్ కేర్, నో. ఎందుకంటే అది నా మదర్ టంగ్, నాకు ఉంటుంది, ఆ అటాచ్మెంట్ ఉంటుంది తెలుగు అంటే. ఏంటి అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? My mother is a trained classical dancer. My dad is into business. Now he just retired just a year ago. Okay. Brother kada? Brother is studying in US. US లో చదువుకుంటున్నాడు వాడు.
జస్ట్ 2 years అయింది వెళ్ళి యూఎస్కి. ఓకే, అమ్మ వల్ల వచ్చిందా డాన్స్ అంతేనా? మమ్మీ వల్లనే డాన్స్ చిన్నప్పటి నుంచి షీజ్ అ వెరీ బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్. సో మదర్ నన్ను ఆల్మోస్ట్ 2nd year నుంచి షీ యూస్ టు టేక్ మీ. ఇంట్లో పెట్టలేం కదా చిన్నదాన్ని, సో ఇంట్లో పెట్టకుండా నన్ను తీసుకెళ్ళేది, అలా డాన్స్ అలవాటైంది. మీ మమ్మీతోటి కానీ నాన్నతో కానీ ఏదన్నా షేరింగ్ మూమెంట్ ఏదైనా ఉందా? మంచి గుడ్ మూమెంట్ ఆర్ సాడ్ మూమెంట్ ఏదైనా మంచి గుర్తుండిపోయి? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ రావడం అనేది చాలా పెద్ద విషయం మా ఇంట్లో. అసలు ఇట్ వుడ్ హ్యావ్ జస్ట్ బీన్ అ డ్రీమ్ ఫర్ మీ. అదొక ప్రొఫెషన్ లా కూడా కన్సిడర్డ్ కాదు మా ఇంట్లో. అంటే స్కూల్లో చదివేటప్పుడు ఫిల్మ్స్లోకి వస్తావా అనేది చాలా పెద్ద విషయం. అసలు అలాంటి డిస్కషన్స్ కూడా జరగకూడదు ఇంట్లో. అంత యాడమెంట్ పర్సన్ మా ఫాదర్, వెరీ స్టబన్. ఇంటికి వస్తే మేము అందరం వణికిపోయే టైప్ డాడీ. సో బట్ ఐ డోంట్ నో, డెస్టినీ హ్యాస్ ఇట్స్ ఓన్ కాల్ అన్నట్టు థింగ్స్ జస్ట్ హ్యాపెన్. ఒక సినిమా చేసి ఆపేస్తాను అన్నదాన్ని అలా 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 చేశాను. మా డాడీ వెరీ వెల్ రెడ్ మ్యాన్, చాలా వెల్ క్వాలిఫైడ్, వెల్ రెడ్, వెల్ ఎక్స్పోజ్డ్ పర్సన్. ఆయన ఒకటే అంటారు, ఆయన అన్నమాట చాలా కరెక్ట్. ఆయన అంటారు, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు పేరు వచ్చి మళ్ళీ నువ్వు నార్మల్ లైఫ్కి బౌన్స్ బ్యాక్ అవ్వలేవు. అది ఆ డెసిషన్ ఆలోచించుకోను. బికాజ్ ఒక పాయింట్లో నేను అనుకున్నట్టు ఆఫర్స్ రాకపోయినప్పుడు నేను ఇలానే అనుకునేదాన్ని. ఎందుకంటే పేరు రాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు పేరు వచ్చింది ఆనందపడాలి, పేరు వచ్చిందని బాధపడాలో తెలియదు. బికాజ్ ఒక లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది, ఒక నేమ్ వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా పీపుల్ రికగ్నైజ్ యూ, యునో. సో ఆయన దట్ వాస్ ద రీజన్ డాడీ నన్ను అంత హెల్ప్ చేయలేదు. బట్ మై మామ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. మమ్మీ షూటింగ్కి రెగ్యులర్గా వచ్చేది, అది చాలామందికి ఇష్టం లేదేమో, అందుకే అలా అని ఉంటారు. మమ్మీ ఎందుకు రావాలి అనేది. ఆబ్వియస్లీ a mother being mother, she will want to guard her daughter, right? There's nothing wrong in it. So yeah, I'm glad tanu always accompany చేసింది. Because అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. Maybe I would have listened to a lot of nonsense advices, but ఆ స్కోప్ నాకు రాలేదు. Because my mom was always around me. And emotionalగా కూడా నాకు ఎందుకు మమ్మీ, వై am I not getting this kind of work, నేను ఎందుకు లేను అని అంటే, ఇట్స్ ఓకే, జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. అలాంటి అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒక మైండ్ ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి అడ్డదారులు పడుతున్నారు అంటే ఇందుకే. పర్సనల్ లైఫ్ ఇఫ్ ఇట్స్ నాట్ ఎట్ పీస్, నాన్ సెన్స్ హ్యాపెన్స్. Please subscribe to iDream. Please subscribe for more videos.